నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం ఆస్తి హక్కులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 2వ జూనియర్ సివిల్ జడ్జి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ శాలిని లింగం గారు, అలాగే న్యాయవాది ఎం సరోజ్ రెడ్డి గారు. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఆస్తుల్ని కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఏవైనా ప్రాపర్టీస్ కొనే ముందు చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక 2-3 డాక్యుమెంట్స్ ఏవైనా సరే ఒక 2-3 తమకు అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటున్నారు. రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ కానీ అవి చూసుకొని కరెక్ట్ ఉన్నాయని కొనుక్కుంటున్నారు. బట్ అలా కాదు. ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు మనం ఫస్ట్ 1954-55లో కాస్టా పహానీ అని ఎప్పుడైతే కాస్టా పహానీ అనేది అమల్లోకి వచ్చిందో ఆ ఇయర్లో ఏమైందంటే చాలా ప్రాపర్టీస్ సర్వే చేసి అన్ని ప్రాపర్టీస్లో పట్టేదార్స్ పొజెసర్స్ అనేది రికార్డ్ చేశారు. సో అది చాలా అక్యురసీ ఉన్న డాక్యుమెంట్. సో అప్పటి నుంచి డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని ప్రాపర్టీస్ తీసుకోవాలి. సో మధ్యలో ఎక్కడైనా సరే మీకు ప్రాపర్టీ ఎంతమంది హ్యాండ్స్ నుంచి మారింది, ఏ విధంగా మారిందో చూసి తీసుకోవడం వల్ల సేఫ్టీ అనేది ఉంటుంది. ఓకే. అలాగే చాలాసార్లు సాదా బైనామా మీద ఆస్తులను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎలా కొనుగోలు చేయడం మంచిదే అంటారు? యూజువల్లీ సాదా బైనామా మీద కొనడం వల్ల మనం స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టకూడదని రీజన్ తోటి చాలామంది సాదా బైనామా చేస్తున్నారు. బట్ అది చాలా మట్టుకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే బికాస్ ప్రాపర్టీ అలా కొనడం వల్ల మీకు సేఫ్టీ అనేది ఉండదు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల అది పబ్లిక్ నోటీస్ అవుతుంది. సో డాక్యుమెంట్ అనేది కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు పబ్లిక్లో రేపు మీరు ఆ పర్టికులర్ ప్రాపర్టీ మీరు కొనుక్కున్నట్టు అందరికీ అవేర్నెస్ ఉంటుంది. సో చాలా మట్టుకు ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారానే కొనుక్కోవాలి. సో దానివల్ల మీకు ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఓకే. లాయర్ గారు, ఆస్తుల్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆస్తులను వచ్చేసి స్వార్జిత ఆస్తులు ఒకటి, పిత్రార్జిత ఆస్తులు ఒకటిగా విభజించవచ్చు మేడం. స్వార్జిత ఆస్తులు ఏంటి ఏవంటే, స్వార్జిత ఆస్తులు వచ్చేసి ఇప్పుడు మనం స్వయంగా కొనుగోలు చేసిన ఆస్తులు. ఈ ఆస్తుల పైన కూడా ఎవరికి హక్కు ఉండదు. ఒకవేళ మన తదనంతరం మన పిల్లలకు కానీ మన భార్యకు కానీ హక్కు ఉంటుందే తప్ప మనకే దాని మొత్తం హక్కు ఉంటుంది మేడం. దీంట్లో మాత్రం ఒక కాల్ తీసుకుందాం అండి. నరసాపురం నుంచి విజయ నిర్మల్ గారు. హలో. నమస్తే మేడం. అందరికి నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు విజయ నిర్మల్ మేడం. నరసాపురం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం, మాకు గతంలో మా నాన్నగారు రిజైన్ చేసిన తర్వాత కాకినాడలో ఇల్లు కట్టారు మేడం. గవర్నమెంట్ కి. అందులో అంటే భూమిలో ఇల్లు కట్టారండి. అది అలాగా ఇంటి పన్ను నాన్నగారి పేరు మీద వచ్చింది. నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మ పేరు మీద వచ్చిందండి. మధ్యలో 2000 సంవత్సరంలోనేమో మా నాన్నగారు చనిపోయారండి. చనిపోయిన తర్వాత పట్టా గవర్నమెంట్ ద్వారా పట్టా ఇచ్చారండి. ఆ ఏరియా పట్టా ఇచ్చారండి. అది అసలు పూర్వాస్తి అంటారండి అక్కడైతే. గ్రామ కంట్రీ మొత్తం అంతా. ఓకే. అయితే మేడం 2000 సంవత్సరంలో నేను ఏం చేశాను, మస్కట్ వెళ్ళాను మేడం. మస్కట్ ఇప్పుడు అందరికీ పట్టాలు ఇస్తున్నారని చెప్పి మా అన్నయ్య కూడా అప్పుడే రీసెంట్ గా బొంబాయి నుండి వచ్చారంట. మా అమ్మగారు ఇప్పుడు ఇష్యూ ఏంటమ్మా ప్రాపర్టీ తీసుకున్నాడండి. విజయ నిర్మల్ గారు కొంచెం ఇచ్చారు. పట్టా ఇచ్చిన అనంతరం కూడా నేను మస్కట్ నుండి వచ్చేసాను. పట్టా ఇచ్చారని తెలుసు. మళ్ళీ తర్వాత నాకు నేను సిక్ అయ్యాను మస్కట్ లోను. చాలా వచ్చిన తర్వాత బలహీనత వచ్చింది, చనిపోతామని అనుకున్నారు. అయితే నేను బాగానే ఉన్నానండి. తర్వాత ఏమైందంటే మధ్యలో మా అన్నయ్య మళ్ళీ మా అమ్మని తీసుకెళ్లి నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. ఆ పట్టా భూమి మీదే మా అమ్మ రాసినట్టు పూర్వీకుల ఆస్తి కింద రాసుకున్నారండి. రాసుకుంటే నాకు ఇంకా మ్యారేజ్ కాలేదన్నప్పటికీ నాకు ఇంకా బలహీనత ఉన్న మందులు వాడుతున్నాను. టీబీ అటాక్ అయిందండి. ఇప్పుడు సమస్య ఏంటమ్మా? ఇప్పుడు ఆ ల్యాండ్ ఆ ఇల్లు సంబంధించి మీ బ్రదర్ పేరు మీద ఉంది. నేను ఎవరికి ఇవ్వను, నేను నాకు ఇమ్మని అడుగుతుంటే నేను ఎవరికి ఇవ్వను, నాకు రాసి ఇచ్చారు, నాకు పట్టా ఉంది, నాదే అంటున్నారు మేడం. ఓకే జడ్జి గారు, ఇది గ్రామ కంఠానికి సంబంధించిన భూమి మీద ఇల్లు కట్టుకున్నారు. అందులో సో తను వాళ్ళ బ్రదర్ పైన రిజిస్ట్రేషన్ పట్టా ముటేషన్ చేయించుకున్నారని తన వర్షన్. సో ఏదైనా ప్రాపర్టీ ఆమె చెప్తున్న దాన్ని బట్టి అది గ్రామకంఠం ల్యాండ్. సో అది అమ్మడానికి అయితే వీలు ఉండదు. బట్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే గవర్నమెంట్ ఇచ్చింది. తను చెప్తుంది పట్టా అనేది కూడా అంటే వాళ్ళకి ఆ ప్రాపర్టీ అలాట్ చేసింది అన్న దాన్ని బట్టి. సో తను కానీ వాళ్ళ బ్రదర్ కానీ కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకోగలుగుతారు. దాన్ని ఎవరికి అమ్మలేరు. సో తను ఆ ప్రాపర్టీలో ఎంజాయ్ చేయాలి, పొజిషన్లో ఉండాలి అనుకుంటే మాత్రం తను కన్సర్న్డ్ ఆఫీసర్ దగ్గరికి, ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి అప్లికేషన్ పెట్టుకొని నాకు పొజిషన్ ఇవ్వట్లేదు, నాకు కూడా ఎంట్రీ ఇవ్వట్లేదు అని చెప్తే ఇద్దరు ఈక్వల్గా ఎంజాయ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీలో. ఓకే.
దీనికి సంబంధించి వాళ్ళ మదర్కి ఏమన్నా ఎక్కువ రైట్స్ ఆవిడకే ఉంటాయి కదండి, వాళ్ళ మదర్కే ఉంటాయి కదా? ఈ ప్రాపర్టీ మీద ఎవరికి రైట్ ఉండదండి, ఈవెన్ వాళ్ళ బ్రదర్ కి కూడా ఎక్స్క్లూజివ్ రైట్ ఉండదు. కేవలం పొజిషన్ అంటే ఉండడానికి మాత్రమే హక్కు, అనుభవించడానికి మాత్రమే ఉంటుంది, హక్కు ఉంటుంది. ఓకే, ఇద్దరికి సమానంగా ఉంటుంది. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. ప్రకాష్ గారు సత్యవేడ్ జిల్లా నుంచి. హలో ప్రకాష్ గారు. నమస్తే మేడం. చెప్పండి. ఏం లేదు మేడం, 20 ఏళ్ల క్రితం పట్టా పాస్బుక్ పొంది ఇచ్చినారు నాకు. పిత్తల జీతము పూర్వీకుల ఆస్తి అది. ఓకే. ఇప్పుడు మా అన్న 20 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఏదో మన ₹1,00,000 అప్పు అడిగినాడు. ఈకో కొనిన దానికి నాకు దాంట్లో వాటా భాగం వస్తుంది అని చెప్తున్నాను మేడం. లిమిటేషన్ యాక్ట్ ఉందా దీనికి? 21 సంవత్సరం అయింది, దానిపై లోన్ తీసుకున్నాను, 1,25,000 వన్బి ఉంది, వస్తుంది, నా పేరు మీద అంతా ఉంది. అదే మేడం. ఆస్తి మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి? 4 తరాలు తాతలు మేడం, సరిగా డాక్యుమెంట్ కూడా లేవు. అప్పుడెప్పుడో పూర్వీకుల ఆస్తి మేడం. ఓకే, భాగ పంపకాలు అయ్యాక, ఇది భాగ పంపకాలు అయ్యాక మీకు వచ్చిన షేర్ అండి అది? లేదు మేడం, అప్పుడు మా తండ్రి అది బంజర్ భూమి, అది వద్దు, మా ఎవరన్నా మా వేరే వాళ్ళకి ఇమ్మనండి అని చెప్తే నేను ఏదో యాదవద్దు అంటాడు, ఏం తెలిసలేదు, అన్నదమ్ములు ఇద్దరు ఎవరు వద్దు, అదేమిటి ప్రయోజనం లేదు అని చెప్తే నేను యాదవద్దు అంటాడు, నేను వచ్చిండేదాన్ని అని నేను పట్టా పాస్బుక్ పట్టానే అది పూర్వీకుల ఆస్తిని, అది మా తాతలు పూర్వీకులది, అది ఎప్పుడో ఉండింది మేడం. అది నేను ఒక ₹2,000 ఇచ్చి యాద వద్దు అంటారు వీళ్ళు అని చేపించుకున్నాను. ఇప్పుడు అంతా భూముల రేటు పెరిగే కదా మేడం, ఇప్పుడు వాళ్ళకి కావాలా అని మా అన్న నాకు పట్టుకోండి. ఓకే, ఇప్పుడు అప్పుడు ఆ ₹2,000 ఇచ్చినప్పుడు మీరేమన్నా రాసుకున్నారా పేపర్ మీద? లేదు మేడం, ఏమి రాసుకోలేదు. ఓకే, ఇంకే 2 ఫోటోలు 2,000 పెద్ద మనుషులు అడిగిరి. అందరు ఇట్లా పాస్బుక్ అన్నదమ్ములు దండి ఉన్నారు 35 మంది. 35 మందిలో అందరూ ఒక పెద్ద మనిషి దగ్గర ఇచ్చి చేసిస్తారు అందరికి. ఓకే లాయర్ గారు, 35 పాస్బుక్లు చేసిస్తారు రోజు అందరి దగ్గర 2 ఫోటోలు 2,000 తీసుకొని. అంత వారసులు ఉన్నాం, 35 మంది వారసులు ఉన్నాం మొత్తం. ఓకే, దీనికి సంబంధించి మీరు లిమిటేషన్ యాక్ట్ ఉందా దీనికి ఏమన్నా? ఇప్పుడు వచ్చి నాకు బాగుంది అంటున్నారు. దీనికి సంబంధించి మీరు ప్రకాష్ గారు ముందు వచ్చేసి మీరు అన్ని డాక్యుమెంట్స్ కూడా లోకల్ ఆఫీస్ నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కూడా అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఆ లోకల్ కోర్టులో అప్రోచ్ అవుతేనే మీకు న్యాయం జరుగుతుందండి. ఈ విషయంలో మాత్రం 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చి అందులో నాకు వాటా ఉంది అని అడుగుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? 20 సంవత్సరాలు అంటే మేడం, ఇప్పుడు లిమిటేషన్ యాక్ట్ దీంట్లో ఇప్పుడు ఈ వాటాకు వచ్చేసి లిమిటేషన్ యాక్ట్ కూడా వర్తించదు మేడం. ఇది వాళ్ళు ఎప్పటికైనా కూడా వాళ్ళ షేర్ ఉంటే వాళ్ళు వచ్చేసి కోర్టుకి అప్రోచ్ కాగలుగుతారు, అంతే ఉంటుంది మేడం. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం గారు, నా పేరు శ్రీనివాసరావు, మేము విజయవాడ పాయకపురం నుంచి. మేడం గారు చెప్పండి. మేడం గారు, మా మిస్సెస్ కి పసుపు గారి కింద 2.5 సెంట్లు స్థలం రాశారండి. 2000 లో మ్యారేజ్ అయిందండి మాకు. ఓకే, ఈ రోజు పేపర్ మీద రాశారు కానీ రిజిస్ట్రేషన్ కానీ 100% అంతా ఉంది కానీ రాయలేదు. మా అత్త మామగారి దగ్గర ఉండిపోయింది ఆ పేపర్ కూడా. బాగా ఉన్నప్పుడు మా మామగారిని బట్టి చనిపోయారు. మా పాప ఏజ్ వచ్చిందండి 18 years కి. అట్లా పిల్లలు చదువుకుని అట్లా ఉంటుంది, పిల్లలు కూడా ఉంటుందన్న ఆలోచనతో ఒకసారి రాయండి అత్తయ్య గారు అని అడుగుతా ఉంటే మేము రాయని జ్ఞాపకం చేసుకున్నాం. అట్లా ఈ విషయాన్ని కింద సందర్భంలో వేరే చిన్న కోర్టులు కాడకి వెళ్ళిన తర్వాత కోర్టులో కూడా మా అత్తగారు మా మామగారు ఇద్దరు సాక్ష్యం చెప్పారు, 2.5 సెంట్లు స్థలం ఇచ్చామని. ఓకే, ఏమన్నా అవకాశం ఉంటుందండి? పసుపు గారికి ఇచ్చింది మా అమ్మాయి కానీ రిజిస్టర్ చేసుకోవడానికి కానీ రైట్ ఉంటుందా? ఆ కోర్టు పేపర్లు ఉన్నాయన్న బేస్ చేసుకొని. ఓకే జడ్జి గారు, ఫస్ట్ థింగ్ ప్రాపర్టీ అనేది వాట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ అనేది మనకు తెలియాలి. వారసత్వం నుంచి అంటే పేరెంట్స్ కి సెల్ఫ్ ఎక్వైర్డ్ గా వచ్చిందా, వారసత్వం నుంచి వచ్చిందా అన్నది ఒక క్వశ్చన్. సో వారసత్వం కింద ఇచ్చారు కాబట్టి వారసత్వం కింద వచ్చిన ప్రాపర్టీ పసుపు కుంకుమ కింద ఇవ్వడానికి కూడా ఎక్స్క్లూజివ్ రైట్. పార్టీషన్ జరిగిన తర్వాత మీ మిస్సెస్ కి ఇచ్చారు అంతే కదండి? అంతేనండి. వాళ్ళ అన్నదమ్ములు 3 ఉన్నారు. వాళ్ళకున్న ప్రాపర్టీని 10 సెంట్లు 10 సెంట్లు ఉంది. ఎవరికైనా కట్టించిన వాళ్ళు పార్టీషన్ చేసుకున్నారు. సో పార్టీషన్ తర్వాత మా మిస్సెస్ కి పసుపు గారి కింద ఈ స్థలం రాస్తున్నారు రాశారు. ఓకే,
సో పార్టిషన్ అయ్యాక రాశారు కాబట్టి అది ఎక్స్క్లూజివ్ రైట్ ఉంది పేరెంట్స్కి ఇప్పుడు. సో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన ఏదైతే పసుపు కుంకుమ ఉందో డాక్యుమెంట్ ప్రూఫ్ లేదు అని తను చెప్తున్నారు కాబట్టి ఎక్కడనో కోర్టులో కూడా వీళ్ళు ఎవిడెన్స్ ఇచ్చారు పేరెంట్స్, మేము ఆల్రెడీ ప్రాపర్టీ ఇచ్చామని. సో ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఓరల్ ఎవిడెన్స్ని తీసుకొని, యాక్చువల్లీ పసుపు కుంకుమ డాక్యుమెంట్ ఎప్పుడైనా కూడా రిటర్న్ డాక్యుమెంటే ఉండాలి, బట్ డాక్యుమెంట్ మిస్ప్లేస్ అయింది కాబట్టి అది ఓరల్ ఎవిడెన్స్ని దాన్ని సర్టిఫైడ్ తీసుకొని దాన్ని యూజ్ చేస్తూ వీళ్ళు క్లెయిమ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీ మీద. ఇఫ్ ఇన్ కేస్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఆ ఎవిడెన్స్లో వెదర్ ఏం చెప్పారన్నది రేపు కోర్టులో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, విన్నారండి. మరో కాల్ తీసుకుందండి, కోదాడ నుంచి మసూదన్ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాది కోదాడ దగ్గర బేతువల్ మేడం. అయితే మేము ఇద్దరు అన్నదమ్ములు, మా తమ్ముడు ఒక అంటే అనుమానాస్పదంగా సంబంధించింది మేడం. అయితే మా అక్క చెల్లెళ్ళు ఆస్తి పంచుకునేటప్పుడు మాకు కూడా కొంచెం అమౌంట్ ఇవ్వాలంటే నేను అన్నా కదా, మేము ఆస్తి పంచుకున్న తర్వాత చెరుకొద్ది అమౌంట్ ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకోకపోతే కోర్టుకు పోయింది మేడం. ఆడపిల్లలకి ఆస్తి తక్కువ వస్తుందని ఒక 5 నెలల తర్వాత కోర్టు తీర్పు 5 భాగాలు అయింది మేడం. మా అమ్మకి, అన్నదమ్ములు ఇద్దరికి, తర్వాత మా అక్క చెల్లెలకి. ఓకే, అందరికీ సమానంగా ఇవ్వాలని తీర్పిచ్చారు. సమానంగా తీర్పిచ్చింది మేడం. తీర్పిచ్చినాక ఇప్పుడు నేను పంచుకున్నా అంటే ఫస్ట్ మా మరదలు కానీ, మా అక్క చెల్లెలు కానీ, మా తల్లిదండ్రులు ఎవరు కాలేదు మేడం. మా అమ్మని, మా నాన్నని సాగి నేను ఆ తర్వాత దినకల్పన చేసేసి తర్వాత అప్పులు కానీ తీర్చేసింది మేడం. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ చేయబట్టి ఇక అందరూ నన్ను అడిగితే నేను అందరికి ఇచ్చేసిన మేడం. నాకు 10 ఏళ్ల సర్వీస్ ని అమౌంట్ మొత్తం పంచడం కోసం అమ్మ మెయింటెనెన్స్ మొత్తం చనిపోయిందని నేనే చూసుకున్నా మేడం. ఇప్పుడు 5వ భాగం నాకు ఇవ్వమంటే మా మరదలు కనీసం 5వ భాగం 5 భాగాలు చేస్తానే ఒప్పుకోవట్లేదు. 5వ భాగాన్ని మీ అక్క జిల్లాలకు వద్దు, మన ఇద్దరు సగం పంచుకుందాం అంటుంది మా అమ్మ భాగాన్ని. ఓకే, మీకు అర్థమైందా మేడం మీకు మ్యాటర్? అర్థమైందండి. మీ అమ్మగారికి వచ్చిన వాటాని కూతుళ్ళకి వద్దు, ఓన్లీ కొడుకులు మాత్రమే పంచుకుందాం అంటున్నారు, అంతేనా? మీ అమ్మగారు ఉన్నారా ఇప్పుడు? మా అమ్మగారు చనిపోయింది, అందుకోసం అని చెప్పి ఇప్పుడు తీర్పు 10 ఏళ్ళు అయితే 10 ఏళ్ళతో అర్థం చేస్తుంది మేడం. పంచాయతీ ఆస్తిని పంచుకోవడం రావట్లేదు. పంచుకున్నాను అంటుంది. ఇప్పుడు మీ అమ్మగారికి ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చిందండి? మా నాన్న సంపాదించింది మేడం. ఓకే, నాన్న చనిపోయాక మదర్కి వచ్చింది, అంతే కదా? నాన్న చనిపోయిన తర్వాత మా మరదలు చేస్తాగా పట్టుకున్నానంటే మా చెల్లెళ్ళు కోర్టు కేసు వేసింది. మీరు ఇద్దరు తీసుకుంటారు, మాకు కూడా బాగుంటుంది అంటే కోర్టు 5 భాగాలు చేసింది మా నాన్న వస్తుంది. ఓకే, ఇప్పుడు 5వ భాగం మీకు రాలేదు. 5వ భాగం అనేది ఇప్పుడు పెండింగ్ అమ్మాయి అంటారు కదా, మా మరదలు చెత్తగా తీసుకున్నట్టు మా అక్క జిల్లాలో అంటారు కదా, వాళ్ళకి 5 భాగాలు చేసుకుంటే సర్లే నేను గవర్నమెంట్ ఎంప్లాయీ 5 భాగాలు చేసుకున్నట్టే అమ్మాయి ఒప్పుకోవచ్చు మా మరదలు చెత్తగా తీసుకున్నా అంటుంది. ఓకే, ప్రాపర్టీ ఎప్పుడైనా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ మదర్కి వచ్చిందని చెప్పారు, అది సో వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళ మదర్కి వచ్చారని చెప్పారు కాబట్టి 2 భాగాలు అయితే అవ్వవు. వీళ్ళ నామ రాయలేదు కాబట్టి ఆ ప్రాపర్టీ అందరి పిల్లలకి సమానంగా చెందుతుంది. 2 భాగాలు అంటే కుదరదు. ఒకసారి వాళ్ళు ఎవరైనా సరే పార్టీషన్ సూట్ కింద వేశారనుకోండి, అవి 5 భాగాలు అవుతుంది. సో ఎక్స్క్లూజివ్గా తీసుకోవడానికి అయితే వీల్లేదు. ఓకే, సో 5 భాగాలు 5గురికి ఈక్వల్గా వస్తుంది. అవునండి. ఓకే, ఇప్పుడు భర్త నుంచి భార్యకు వచ్చింది, అది ఆవిడ స్వార్జితం అయిపోతుందా అండి అప్పుడు? లేదండి, బికాస్ తను కేవలం ఎంజాయ్ చేస్తుంది ఆ ప్రాపర్టీని, పిల్లలకి కూడా సమానంగా ఉంటుంది. భర్త చనిపోయాక భార్య పేరు మీదకి జస్ట్ నామినల్గా ఎక్కింది, బట్ యాక్చువల్గా చూస్తే పిల్లలకి కూడా సమానంగా రావాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆవిడ చనిపోయింది కాబట్టి 5 భాగాలు చేశారు. ఒకవేళ ఆవిడ బతికుండి ఆవిడ ఇష్టపూర్వకంగా ఎవరికైనా రాయొచ్చు అంటారా? లేదండి, బికాస్ హస్బెండ్ నుంచి వచ్చింది, తను సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, తను కష్టపడి కొనలేదు కాబట్టి భర్త నుంచి తనకు వచ్చింది కాబట్టి పిల్లలకి కూడా హక్కు ఉంటుంది. సో తనకి ఒక్క షేర్ మాత్రమే ఉంటుంది, మిగతా షేర్స్ పిల్లలకి ఎంతమంది ఉందో వాళ్ళకు కూడా షేర్స్ ఉంటుంది. ఓకే, ఆ ఒక్క షేర్ మాత్రం ఆవిడ ఇష్టపూర్వకంగా అమ్ముకోవచ్చు. అవును అండి. ఓకే, అంటే ఇప్పుడు ఆ ఒక్క షేర్ని కూడా వీళ్ళు ఆడపిల్లలకి ఇవ్వకుండా వీళ్ళిద్దరు షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చు అంటారు అలా? మరి అలా చేయడానికి అయితే వీలు లేదు, బికాస్ ఎందుకంటే ఆడపిల్లలకి కూడా సమానంగా హక్కు ఉంది కాబట్టి ఫాదర్ వీల్ నామా రాయలేదు. సో ఫాదర్ చనిపోయారు కాబట్టి ఇప్పుడు అది ఆటోమేటిక్గా పిల్లలకి నెక్స్ట్ పిల్లలకి రైట్ వచ్చేస్తుంది, ఎక్వైర్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ పిల్లలకి కూడా హక్కు ఉంది. ఇద్దరు ఇప్పుడు బ్రదర్ ఏమనుకుంటున్నారంటే వన్ ఆఫ్ ద బ్రదర్స్ వైఫ్ ఒక వైఫ్ ఏమనుకుంటున్నారు ఇద్దరమే తీసుకుందాం అనుకుంటున్నారు, అది యాక్సెప్టబుల్ కాదు. కంపల్సరీ షేర్ ఉంది కాబట్టి ఆడపిల్లలకి కూడా సమానంగా ఇవ్వడం బెటర్, వాళ్ళు కోర్టుకు వెళ్ళేదాకా కాకుండా వీళ్ళు ఇవ్వడం అనేది చాలా బెటర్. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. కోటేశ్వరరావు గారు, హలో.
హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం ఏంటంటే మా తాతగారి ప్రాపర్టీ, మా తాతగారికి 2 అబ్బాయిలు 1 అమ్మాయి. పెద్ద అబ్బాయి వచ్చేసి వెంకటనారాయణ, మా ఫాదర్ తను రీసెంట్లీ 5 months బ్యాక్ చనిపోయారు. ఓకే. మా తాతగారు కూడా చనిపోయారు. ప్రాపర్టీ వచ్చేసి మా తాతగారిది. మా నాన్నమ్మ గారు లైవ్ లో ఉన్నారు, బతికే ఉన్నారు తను. సో మా బాబాయ్ ఏమంటున్నారంటే ప్రాపర్టీ మొత్తం తనకే కావాలి అంటున్నారు. ఎందుకంటున్నారు అలా అని? మేడం ఎందుకంటున్నారు అలా అని? ఏ రైట్ తో అంటున్నారు? అది తెలియదు. ఎందుకంటే మా ఫాదర్ కి జాబ్ వచ్చినప్పుడు 30 years బ్యాక్ మేము హైదరాబాద్ కి వచ్చేసాము. సో అప్పటి నుంచి ఆ ఇంట్లో మా బాబాయ్ ఉంటున్నారు. సో మా నాన్నమ్మ కూడా అక్కడే ఉంటున్నారు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ప్రాపర్టీ మొత్తం మాదే అని అంటున్నారు. మా నాన్నమ్మ కూడా మా బాబాయ్ దిక్కే సపోర్ట్. అంటే మీ నాన్నగారు అప్పట్లో హైదరాబాద్ వచ్చే ముందు మీ బాబాయ్ గారికి ఏమన్నా మాట ఇచ్చారా, ఇల్లు నువ్వే తీసేసుకో అలానే ఏమన్నా చెప్పారా? లేదు మేడం, ఎలాంటి జరగలేదు. మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా పెద్ద మనుషులతో వెళ్ళినప్పుడు కూడా మా నాన్నగారు ఎవరి వాళ్ళకే తీసుకున్నామని అనుకొచ్చారు. కానీ మా బాబాయ్ మొత్తం మాకే కావాలి అంటున్నారు. ఇందులో మధ్యలో మా అత్తయ్య కూడా లైవ్ లో ఉన్నారు, తను కూడా ఉన్నారు. సో మా నాన్నమ్మ మా బాబాయ్ మొత్తం మాదే అంటున్నారు. మా ఫాదర్ లేపేసరికి మీకు కాదు ప్రాపర్టీ నాదే అని చెప్పేసి అతను అంటున్నారు. ఓకే. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందండి? ఇప్పుడు మా తాతగారి మీద ఉందండి. ఓకే. నాన్నమ్మ ఉన్నారు? నాన్నమ్మ ఉన్నారు. ఓకే. ఏమన్నా పార్టీషన్ సూట్ లాగా ఏమన్నా వేసారా మీరు? ఎలాంటి జరగలేదు మేడం. ఇప్పటి వరకు వచ్చేసి పెద్ద మనుషులు మాట్లాడాము, పెద్ద మనుషులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మా ఫాదర్ లేరు, మా అమ్మ నేను మా మిస్సెస్ మాత్రమే ఉన్నాము. ఓకే. సో వెళ్ళేసరికి ఏమవుతుంది, డామినేట్ చేస్తున్నారు. లీగల్ గా పోవడం అంటే అది కొత్త అవడం. సో అరౌండ్ నాకు 200 kilometers వస్తుంది. అర్థమైందండి, మీ సమస్య అర్థమైంది. లేదా? ఓకే లాయర్ గారు, మీకు డెఫినెట్గా దీంట్లో రైట్స్ ఉంటాయండి. మీరు ఫస్ట్ ఒక నోటీస్ ఇచ్చేసి ఆ తర్వాత మీరు ఆ లోకల్ కోర్టుకు వెళ్ళి మీరు సూట్ ఫర్ పార్టీషన్ వేసుకుంటే మీ ఆస్తి మీరు పొందే అవకాశం తప్పకుండా ఉంటుందండి. కరెక్ట్గా ఇద్దరికి సమాన వాటాలు వస్తాయి మేడం. అంతే కదండి. ఇప్పుడు వాళ్ళ నాన్నమ్మ కూడా ఉన్నారు కాబట్టి ఆవిడకు కూడా ఒక వాటా వస్తుంది. అందరికి సమాన వాటా వస్తుంది మేడం, ముగ్గురికి సమానంగా. ముగ్గురికి. ఓకే. జడ్జి గారు, అలానే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తుల్ని ఎలా పంచుకోవాలి వారసులు? ఫస్ట్ ఎప్పుడైనా ఫస్ట్ జనరేషన్ ఉంటుందండి. ఎవరైతే పూర్వీకులు ఉన్నారో సపోజ్ తాత ఆస్తి పిల్లల మధ్య డివైడ్ అవుతుంది. సో పిల్లలందరికీ ఈక్వల్గా వచ్చాక సపోజ్ అందులో ఒక సన్ చనిపోయారు అనుకోండి, ఇప్పుడు వచ్చిన కాలర్లో ఎగ్జాంపుల్ లాగా. సో మీ ఆ షేర్స్ అనేది చనిపోయిన ఒక పిల్లలకి డైరెక్ట్గా ఇచ్చేస్తారు, మన్మరాళ్ళకి ఇచ్చేస్తారు. సో మిగతా షేర్స్ ఏవైతే ఉన్నాయో బాబాయ్కి అలా ఇచ్చేస్తారు. సో ఫస్ట్ జనరేషన్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అయ్యాక తర్వాత ఆ పిల్లలకి ఎవరు ఉన్నో వాళ్ళ ఫాదర్కి ఎంత వచ్చిందో దాంట్లో మళ్ళీ పిల్లలకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఈ మొత్తానికి ఎన్ని తరాల వరకు ఇలా హక్కులు ఉంటాయంటారు? ఉమ్మడి ఆస్తి అనేది తాతల ఆస్తిగా, వారసత్వం ఆస్తి వేరు, ఉమ్మడి ఆస్తి వేరు. వారసత్వ ఆస్తి వచ్చేసి పార్టీషన్ అయ్యేంత వరకు ఉంటుంది ప్రాపర్టీ. ఎన్ని జనరేషన్స్ అయినా పర్వాలేదు, 4 generations కానీ 5 generations కానీ వాళ్ళు ఉమ్మడిగా ఉండి ప్రాపర్టీ ఇప్పటివరకు పార్టీషన్ కాలేదు అంటే ఆ జనరేషన్లో పార్టీషన్ రీఓపెన్ చేయొచ్చు. పార్టీషన్ అయిన తర్వాత ఆ ప్రాపర్టీ ఎప్పుడైతే పార్టీషన్ అయిపోతుందో అప్పుడు వాళ్ళకి సెల్ఫ్ ఎక్వైర్డ్ కింద అయిపోతుంది. సో మళ్ళీ సెకండ్ టైం పార్టీషన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఓకే. అలాగే వారసత్వంగా వచ్చిన ఆస్తికి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీకి అంటే ఎలాంటి హక్కులు ఉంటాయి వాళ్ళకి? స్వార్జితంగా సంపాదించిన ఆస్తి మీద ఒక వ్యక్తికి ఎలాంటి హక్కులు ఉంటాయి? స్వార్జితంగా ఎవరైతే సంపాదిస్తున్నారో సో ఆ ప్రాపర్టీ అంటే తను కొనడం కానీ, ఇప్పుడు నేను చెప్పాను కదా ఒకసారి పార్టీషన్ అయ్యి వాళ్ళ చేతిలోకి వచ్చాక కూడా అది స్వార్జితం కింద అయిపోతుంది. సో అతను ఏం చేయొచ్చు అంటే, కాకపోతే అది లిమిటెడ్ రైట్స్ ఉంటుందండి. ఇది కొన్నప్పుడు మాత్రం ఏమవుతుందంటే తను ఎవరికైనా వీలునామా రాయొచ్చు, తన ఇష్టం, తను ఎలా అయినా డిస్పోజ్ చేయొచ్చు. ఆ ప్రాపర్టీ ఒక డాటర్కే ఇవ్వచ్చు, ఒక కొడుకుకే ఇవ్వచ్చు. సో తన ఇష్టం అనమాట, ఎలా అయినా సరే తను నచ్చినట్టుగా ఆ ప్రాపర్టీని తను డిస్పోజ్ చేయొచ్చు. కానీ వీలునామా రాయకుండా పర్సన్ చనిపోయిన తర్వాత స్వాజితమైనా కూడా ఫాదర్ ఆ తర్వాత పిల్లలందరికీ ఈక్వల్ గా రైట్ ఉంటుంది. ఓకే, భార్యతో సహా. అవును. సో ఎవరెవరికి ఇప్పుడు భార్యకి ఎంత వాటా వస్తుంది, పిల్లలకి ఎంత వాటా వస్తుంది? భార్యకి పిల్లలకి సమానంగా ఉంటుందండి వాటా. సో హిందూ చట్ట ప్రకారం. అదే వేరే ముస్లిం చట్ట ప్రకారము ఆడపిల్లలకి 1/8 షేర్ అలా ఉంది. సో మొహమ్మదన్ లా కింద వస్తుంది. క్రిస్టియన్స్కి అయితే స్పెషల్ యాక్ట్ ఉంది. సో అలా వాళ్ళు ఏ లా కింద గవర్న్ అవుతున్నారో మనం చూడాల్సి ఉంటుంది. సో దాని ప్రకారం వాళ్ళకి షేర్స్ అనేటివి అలాట్ చేయాల్సి ఉంటుంది. ఓకే లాయర్ గారు, అలానే ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు
ఇంకా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు మొత్తం ఒక అన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈసీ సర్టిఫికేట్ అని ఉంటుంది మేడం, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని. అది దాంట్లో అన్ని మెన్షన్ చేసి ఉంటాయి. ఈ ఆస్తి నెక్స్ట్ ఎవరికి వెళ్ళింది, ఈ ఆస్తి నెక్స్ట్ ఎవరు కొనుగోలు చేశారు, అన్ని క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ ఒకసారి మళ్ళీ ఒక లీగల్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి చూపించి మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది మేడం. ఏమైనా లీగల్ కేసెస్ ఉన్నాయా అవన్నీ కూడా మనం ఆ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే చాలా మంచిది మేడం. ఆ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మనకు దాని మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా కూడా మనకు తెలిసిపోతుంది. సో ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే ఆస్తి కొనుగోలు చేయాలని చెప్పి నేను సూచిస్తాను. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి రవిశంకర్ గారు. హలో రవిశంకర్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం, గుడ్ మార్నింగ్. చెప్పండి. గుడ్ మార్నింగ్. అది నర్సరాపేటలో మా తాతగారు ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ కొన్నారు మేడం. కొన్న తర్వాత మా తాతగారు ఒక 5-6 నెలలకి ఎక్స్పైర్ అయిపోయారు. అలా ఎక్స్పైర్ అవ్వక ముందు మా బాబాయ్ విషయం తెలుసుకొని ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన పేరు మీద మార్చి చేసుకున్నాడు మా ఎవరికి తెలియకుండా. ఓకే. అది మా తాతగారు ఇది అయిపోయిన తర్వాత ఎవరి ద్వారానో అది విషయం తెలిసింది మేడం. అంటే మా నాన్నగారు కొంచెం అమాయకంగా ఉంటారు. మా నాన్నగారికి కొంచెం వినపడదు మేడం. ఆ కారణం చేత ఎట్లాగో సంతకం పెట్టించుకొని లాగేసుకున్నారు. అంటే మీ తాతగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు చేశారు ఈ పని? అవును మేడం. సాక్షులు ఎవరన్నా ఉన్నారండి అప్పుడు? సాక్షి అది ఎవరు లేరు మేడం. తర్వాత విషయం తెలిసింది మేడం, అక్కడ మా తాతగారి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది మేడం. అది ఆస్తి మీ తాతగారికి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన ఆయన ఏం ఫ్యాక్టరీ అమ్మాది, గవర్నమెంట్ దాంట్లో ఇన్స్పెక్టర్ గా ఆయన పనిచేశారు మేడం. లో అట్లా ఆయన రిటైర్డ్ అయ్యేంత వరకు వచ్చిన సంపాదనతో ఆయన స్వార్జితమైన. ఓకే, అంటే ఆయన స్వార్జితమైన ఆస్తి. ఓకే జడ్జి గారు, ఫస్ట్ థింగ్ ఏ డాక్యుమెంట్ రాశారన్నది మనం తెలుసుకోవాలి. విల్ డీడ్ రాసారా లేకపోతే గిఫ్ట్ డీడ్ రాసారా అన్నది చూసుకోవాలి. విల్ డీడ్ అనేది చనిపోయిన తర్వాత వీల్నామా రాసారా అండి, గిఫ్ట్ డీడ్ రాసారా? అంటే కాదు మేడం, అది మా తాతగారు సంపాదించేది కొన్నారు కదా, కొన్న తర్వాత గిఫ్ట్ డీడ్ కిందే రాశారు మేడం. సో వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళు కంపల్సరీగా ఆ గిఫ్ట్ డీడ్ అనేది ఏమన్నా ఇంపాక్ట్ చేసి రాసారా లేకపోతే ఏమన్నా ఫ్రాడ్ ప్లే చేసి రాపించుకున్నారా అన్నది చెప్తున్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు సంతకాలు పెట్టించుకున్నారు. సో అంటే అతనికి ఇష్టం లేకుండా కానీ లేకపోతే అతనికి ఏం ఇంట్రెస్ట్ లేకుండా, అంటే వాళ్ళ ఫాదర్కి ఇంట్రెస్ట్ లేకుండా గిఫ్ట్ చేశారు, జస్ట్ నామినల్గా సిగ్నేచర్స్ తీసుకున్నారు, లేకపోతే ఫ్రాడ్ ప్లే చేశారు అనిపిస్తే మాత్రం కంపల్సరీ కోర్టులో వెళ్ళి ఇలా ఫ్రాడ్ ప్లే చేసి అన్నదానికి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని దాని ఎవిడెన్స్ అడ్యూస్ చేస్తే ఆ గిఫ్ట్ని మనము నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేయించుకోవచ్చు. బికాస్ గిఫ్ట్ ఎగ్జిక్యూట్ చేసిన పర్సన్ లేరు కాబట్టి దాన్ని నల్ అండ్ వాయిడ్ డిక్లరేషన్ వేస్తూ వీళ్ళు ఏ గ్రౌండ్ మీద అయితే వాళ్ళు అడుగుతున్నారంటే ఫ్రాడ్ కానీ ఏమైనా కోర్షన్ కానీ కొన్ని గ్రౌండ్స్ కింద మనము గిఫ్ట్ని క్యాన్సిల్ నల్ అండ్ వాయిడ్ డిక్లేర్ చేయొచ్చు. సో ఆ గ్రౌండ్స్లో ఏదైనా గ్రౌండ్ వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే, అంటే ఒకసారి గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత కూడా మనం ప్రూవ్ చేసుకోగలిగితే క్యాన్సిల్ చేసే అధికారం ఉంటుంది, చేయొచ్చు. కానీ గ్రౌండ్స్ అనేటివి ప్రూవ్ చేయడం అనేది కొంచెం కష్టమైన ఆస్పెక్ట్స్, బికాస్ అది ఎవిడెన్స్ కాబట్టి. సో వీళ్ళు చాలా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. దర్శి నుంచి నిమ్మయ్య గారు. హలో సార్, మా నాన్నకు 4 అన్నదమ్ములండి. అంటే మా నాన్న 3 ఆయన 4 ఆయన మా బాబాయ్ కలిసి కొన్నారండి. ఒక 10 ఎకరాలు పొలము, జాయింట్ రిజిస్ట్రేషన్ కొంటే మా పెద్దవాళ్ళు దాని మీద కోర్టుకి వేసిన, మా పెద్ద కొడుకులు కోర్టుకి వేసినారు. దాని మీద ఏమైనా ఇచ్చినారు, ఇది పూర మార్చి 5 కలిసి కొన్నారు. మా జేజయ మా 4 అన్నదం కొన్నారు, వీళ్ళిద్దరు పేరు పెట్టినారు అని వేసినారు. వేస్తే మా నాన్న వాళ్ళు ఏంటంటే మేమిద్దరు మా బాబాయికి పిల్లలు లేరు, ఆయన మా కాడ ఉంటా చచ్చిపోయిండు. మేము మా నాన్న కొన్నది 60లో ఉన్నదు, 60 సంవత్సరాలు కూడా మా 60 సంవత్సరాలు మాకు అనుభవం ఉండబట్టి మాకే కోర్టులో వేస్తే మేమే గెలుచుకున్నామండి. మాకే తీర్పు వచ్చిందండి. వస్తే ఇప్పుడు ఏం 2 కోర్టులో మాకే తీర్పు వచ్చింది. వస్తే 3వ కోర్టుకి మళ్ళీ వాళ్ళు
వేసినారంట, మరి ఇంకా రాలేదు నోటీసులు, వేసినా అనుకుంటున్నారు. అయితే మాకు ఇళ్ల స్థలం మా వాళ్ళలో మా పెద్దయ్య ఒక ఆయన, రెండో పెద్దయ్య ఒక ఆయన, మా నాన్న ఒకడు, మా నాన్న 3 ఆయన, ఇద్దరు కలిసి ఒక పొలం కొన్నారు, ఒక ప్యాడ్ కొన్నారు, ఇళ్ల స్థలం కొన్నారు. దాంట్లో మా పెద్ద కొడుకే అనబగిస్తుండు. ఆయన అనబం కింద ఆన్లైన్ ఎక్కించుకొని ఆయన అనబగిస్తున్నా కొన్ని మంది పిల్లలు నేను పేరు మేము రాసి గిట్టుగా డబ్బులు తెచ్చుకోండి లోను తెచ్చుకొని ఇదేంటి ఆయన అనుభవిస్తుండు. అయితే మేము కూడా ఆ పొలం ఆ ప్యాట్ మీద ఆ జాయింట్ రిజిస్ట్రేషన్ అది ఆ ప్యాట్ కూడా అయితే దాని మీద కోర్టుకి వేయాలి, మేము కూడా వేయాలో అనుకుంటున్నాం అండి. ఏమన్నా ఈ పొలానికి ఏమన్నా ఇబ్బంది వస్తుందా, దాని మీద మేము కోర్టుకి ఎత్తేనండి. ఓకే లాయర్ గారు, ఇది వచ్చేసి ఇందులో 2 సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి ఆల్రెడీ పెండింగ్ ఉందని చెప్తున్నారు. ఆల్రెడీ 2 కోర్ట్స్లలో వీళ్ళకే తీర్పు వచ్చిందని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ ప్లాట్ ఇదొకటి, ఫస్ట్ది ఒకటి డిఫరెంట్ సమస్యగా చూడొచ్చు. సెకండ్ వచ్చేసి వీళ్ళు మళ్ళీ కోర్ట్ అప్రోచ్ అయ్యి వీళ్ళ రైట్స్ వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు పోయి అక్కడ సూట్ ఫర్ పార్టీషన్ వేసుకోవచ్చు, సూట్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ కూడా వేసుకోవచ్చు మేడం. ఈ 2 వీళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యే రెమెడీస్ వీళ్ళకు ఉన్నాయి మేడం. ఓకే, ఇంట్లో మాకు వస్తుందా, మాకు వాటా వస్తుందా అని తీర్పు వస్తుంది. వాళ్ళ అనుభవంలో ఉన్నారు కదా, ఇట్లా చేసుకున్నారు కదా, మాకేమన్నా వస్తుందా అని. అంటే మీరు కోర్టుకు వెళ్తే డెఫినెట్ గా న్యాయం జరిగే ఉంది. మా నాన్న కూడా మా ఆడవాళ్ళ పేరు మీద రాసిండు, వీలునామా రాసిండు. ఓకే, వీలునామా ఓకే, వీలునామా రాసేసారా అండి? రాసినారండి. వీలునామా ఒకసారి రాస్తే అది మీ నాన్నగారి ప్రాపర్టీ అయితే అది మీకు వచ్చే ఛాన్స్ ఉండదు సార్. అది ఉమ్మడి మీద ఉంది, వాళ్ళు అనుమతిచ్చేది మా నాన్న మా ఆడవాళ్ళకి రాసిచ్చిండు. ఉమ్మడి ఆస్తిలో వీలునామా రాయడం కుదరదు. ఒకవేళ అది మీ నాన్నగారి స్వార్జిత ఆస్తి అయితే వీలునామా రాస్తే అది కొన్నదేనండి. మా నాన్న సొంతగా కొనుక్కున్నది. మా నాన్న మా పెద్ద ఇద్దరు కలిసి కొన్నారు, జాయింట్ రిజిస్ట్రేషన్ అది కూడా ఇళ్ల స్థలం. ఓకే ఓకే, అయితే మీరు ఆయనకి పిల్లలు ఉన్నారా అండి? ఆయనకి పిల్లలు ఉన్నారు. ఆయన కొడుకే మాకు పొలం మీద అది కోర్టుకి వేసింది. మళ్ళీ మేము కూడా వేయాలనుకుంటుంది, ఆయన కొడుకు మేమే ఇళ్ల స్థలం ఆయన అనుభవిస్తుంది ఇళ్ల స్థలంలో. ఓకే, ఇప్పుడు ఆ జాయింట్ రిజిస్ట్రేషన్ అయిందన్నారు కదా, ఆ పేపర్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి, మా నాన్న రాసిచ్చింది ఉంది. ఇద్దరు అన్నదమ్ములు కలిసి కొనుక్కున్నారు కాబట్టి జాయింట్ రిజిస్ట్రేషన్ కూడా ఇద్దరు పేరు మీద ఉంది కాబట్టి. అయితే ఏ ఒక్క వ్యక్తికి కూడా దీంట్లో వీలునామా రాసేది ఆస్కారం ఉండదు మేడం. ఇది వచ్చేసి జాయింట్ ప్రాపర్టీ దాంట్లోకే వస్తుంది కాబట్టి మీరు కోర్టుకు వెళ్తే డెఫినెట్ గా మీకు న్యాయం జరుగుతుంది. సో వీళ్ళు కూడా గిఫ్ట్ గా రాసిచ్చిండు, ఆయన అనుభవం కింద గిఫ్ట్ గా వాళ్ళ ఆడవాళ్ళకి రాసిచ్చిండు. ఆయన లోన్ తెచ్చుకుందామా. ఎవరు లోన్ తెచ్చుకున్నారండి? వాళ్ళ భార్య, మా పెద్ద కొడుకు భార్య. ఓకే, ఇప్పుడు మీ పెదనాన్న గారు ఉన్నారా? ఇప్పుడు చచ్చిపోయింది. మా పెదనాన్న చచ్చిపోయిండు, మా నాన్న చచ్చిపోయినారు. వాళ్ళందరూ పెద్దలు చచ్చిపోయినారు. వాళ్ళు ఏమి రాలేదు, వాళ్ళు ఏమి గెలకలేదు. ఈయన మా పెద్ద కొడుకు మా పొలం మీద గేదె వేసి ఆయన ఓడిపోయిండు. మేము గేదె మాకు ఇది అర్థమైందండి. సో ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించి అనుభవం ఇలా తన జాయింట్ కాబట్టి వాళ్ళు ఒక్కళ్ళు అనుభవిస్తున్నారు, మేము దాని మీద వేయచ్చు అని అర్థమైందండి. మీరు దాని మీద కేసు వేసుకోవచ్చు, మీ పొలానికి సంబంధించి మీకు తీర్పు వచ్చింది కాబట్టి. అలాగే ఇంటి మీద కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది కదండి, జాయింట్ రిజిస్ట్రేషన్ కాబట్టి. ఇప్పుడు వాళ్ళ పెదనాన్న చనిపోయారు, వాళ్ళ పెద్దమ్మ ఏం చేశారంటే ఈ ఇంటి పేపర్స్ తీసుకెళ్లి తనఖా పెట్టారు. సో ఎవరి బాగా అంటే వీళ్ళ కూడా సగం షేర్ ఉంటుంది కాబట్టి మొత్తం అలా ఆవిడ పెట్టుకోవడానికి హక్కు ఉంటుందంటారా? హక్కు ఉండదు మేడం. వీళ్ళు కూడా కోర్టుకు అప్రోచ్ అయితే వీళ్ళకి డెఫినెట్ గా కూడా హక్కు వస్తుంది మేడం. వీళ్ళు కోర్టు వెళ్ళి సూట్ ఫర్ పార్టీషన్ వేసుకుంటే వీళ్ళకి కూడా వీళ్ళ వాటా వీళ్ళకి వచ్చేస్తుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం ఆస్తి హక్కులు, న్యాయ సహాయం అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.